హే హలో హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోషన్స్ ఇంగ్లీష్ వరల్డ్. ఇవాల్టి వీడియోలో మనం ఫోనెటిక్స్కి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలను తెలుసుకుంటాం. మరి ముందుగా ఫోనెటిక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. See, here is the definition of phonetics. Phonetics is the scientific study of speech sounds. It's all about understanding how we produce, perceive, and classify the sounds we use to communicate. అంటే ఏమంటున్నాడండి ఇక్కడ, ఫోనెటిక్స్ అనేది భాషనకు సంబంధించినటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి విధానము. ఇది మనకేం తెలియజేస్తుంది? మనము శబ్దాలను ఏ విధంగా ఉచ్చరిస్తాము, శబ్దాలని ఏ విధంగా ఉత్పత్తి చేస్తాము, వాటిని ఆ శబ్దాల ఆధారంగా మనము వివిధ రకాలుగా విభజన చేసి అర్థం చేసుకునే ప్రయత్నము చేసుకోవడానికి ఈ ఫోనెటిక్స్ అనేవి ఉపయోగపడతాయి. మరి మనకు ఇంగ్లీష్ భాషలో ప్రధానంగా ఉన్నటువంటి శబ్దాలు మనకు 44 రకాలైనటువంటి స్వరాలు అవసరం పడతాయి. కానీ మీకు అందరికీ తెలిసినట్టుగా మనకు ఇంగ్లీష్లో ఉన్న ఆల్ఫాబెట్ ఎంత అండి? ఇంగ్లీష్లో కేవలం మనకి 26 అక్షరాలు మాత్రమే ఉన్నాయి. 26 అక్షరాలతో మనం 44 రకాలైనటువంటి శబ్దాల్ని ఉత్పత్తి చేయలేము. కనుక ఈ ఫోనెటిక్ లెటర్స్ అనే వాటిని వాడి మనం వివిధ రకాలైనటువంటి శబ్దాలని అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ ఫోనెటిక్ లెటర్స్లో ముందుగా మనకి వాటి యొక్క ఉచ్చారణను ఆధారంగా చేసుకుని మొనాఫ్థాంగ్స్ అండ్ డిఫ్థాంగ్స్ అని మనం విభజన చేసుకున్నాం. మరి ఇవాల్టి ఈ వీడియోలో మనము మొనాఫ్థాంగ్స్ గురించి క్లియర్గా తెలుసుకుంటాం. ముందుగా మొనాఫ్థాంగ్స్ అంటే ఏందో తెలుసుకుందామా? మరి మొనాఫ్థాంగ్స్ ఆర్ ప్యూర్ ఓవెల్ సౌండ్స్ దట్ ఆర్ ప్రొనౌన్స్డ్ విత్ అ సింగిల్ unchanging position of the tongue and tips. They are considered the simplest type of vowel sound. అంటే ఏమంటున్నాడండి, మొనాఫ్థాంగ్స్ అనేవి స్వచ్ఛమైనటువంటి అచ్చు శబ్దాలు. మరి అచ్చు శబ్దాలను మనం ఉచ్చరించేటప్పుడు ఏం చేస్తామంటే మన నాలుక యొక్క కొన మరియు అలాగే పెదవులను వాడి ఈ శబ్దాల్ని మనము ఉత్పత్తి చేస్తాం. మరి మన ఉచ్చారణ ఆధారంగా ఈ అచ్చుల్ని ఇంగ్లీష్లో మనము తిరిగి 2 రకాలుగా విభజించుకుంటున్నాం. మొదటివి హ్రస్వ అచ్చులు, రెండోది దీర్ఘ అచ్చులు. హ్రస్వ అచ్చుల్ని మనం ఇక్కడ షార్ట్ ఓవెల్స్ అని, దీర్ఘ అచ్చుల్ని లాంగ్ ఓవెల్స్ అని చెప్పుకోవచ్చు. ముందుగా చూడండి, ఇక్కడ హ్రస్వ అచ్చుల్లో మనకు ఉన్నటువంటి ఈ అక్షరాన్ని మనం పలకాలి అంటే రాదండి. ఇది ఒక గ్రాఫిక్ రూపము. మనము ఇంగ్లీష్ వేరే ఆల్ఫాబెట్ ఏదైతే 26 అక్షరాలు ఉన్నాయో వాటిని ABCD అనే రకంగా అయితే మనం పిలుచుకున్నామో వాటికి మనము స్వరరూపంలో కూడా రూపాన్ని ఏర్పాటు చేసుకున్నాము. కానీ ఇక్కడ మనము మీరు డిక్షనరీ చూసి ఉన్నట్లయితే మనకు ఒక వర్డ్ ఇస్తే ఆ వర్డ్ని ఫోనిక్ లెటర్స్లో ఎలా రాస్తామనేది ఇవ్వడం జరుగుతుంది. చాలా మటుకు మన పాఠశాలల్లో ఈ ఫోనిక్ లాంగ్వేజ్ గురించి మన విద్యా వ్యవస్థలో వాటికి పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం కావచ్చు, లేదా మనము వాటిని అవసరమైనవిగా భావించక పిల్లలకు చెప్పకపోవడం వలన కావచ్చు. ఈ ప్రొనౌన్సియేషన్లో మన తెలుగు మీడియం సంబంధించినటువంటి విద్యార్థులు, నాట్ ఓన్లీ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కాకుండా వేరే మీడియంస్ మాతృభాషలో నేర్చుకుంటున్నటువంటి విద్యార్థులు ఉచ్చారణ లోపాల వలన సమాజంలో ఇంగ్లీష్ను మాట్లాడడానికి భయపడడం, అంటే ఎవరైనా గేలి చేస్తారేమో, మనల్ని ఎవరైనా వెక్కిరిస్తారేమో అనే భయంలో వాళ్ళు న్యూనతకు గురి కావడం జరుగుతుంది. ఇది ఒక దురదృష్టకరమైన విధానం. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఫోనిక్ లాంగ్వేజ్ అనేది చాలా ఈజీ అండి. వాస్తవానికి మనము నార్మల్ లాంగ్వేజ్లో రాసేటటువంటి వాటిలో ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. ఏంటి, సపోజ్ ఇప్పుడు మనకి BUT బట్, BUS బస్, BUN బన్, అలాగే BUSH బుష్ అని అంటున్నాం. అంటే మనము కొన్ని రకాలైనటువంటి ఈ అచ్చులు మనకి AEIOUలు ఏవైతే ఉన్నాయో వివిధ రూపాల్లో ఉచ్చరించబడడం వలన, వివిధ రకాలుగా ఉపయోగపడడం వలన వాటిని ఏది ఎక్కడ ఎలా ఉపయోగించాలో కొన్ని సందర్భాల్లో తికమక కావచ్చు. కానీ ఫోనిక్ లెటర్స్ అవి ఉచ్చారణ ఆధారంగానే మనము వాటిని రాస్తాం కనుక వీటిని నేర్చుకోవడం చాలా సులువు. మీరు జాగ్రత్తగా వీడియో చూస్తే కనుక మీకు ఈ విషయం అవగతమవుతుంది. చూడండి, ఇక్కడ షార్ట్ ఓవెల్స్లో మనకు ఎప్పుడు కూడా ఫోనిక్ లెటర్స్ని రాసిన తర్వాత దాని చివర అటు ఒక గీత ఇటు ఒక గీత స్లాష్ అనేది మనం వాడతాం. ఒకవేళ మీరు వర్డ్ వాడినా ఆ వర్డ్ ఫోనిక్ లెటర్లో మీరు రాసి ఉంటే కనుక
ఆ ఫోనిక్ లెటర్ తర్వాత కూడా ఈ స్లాషెస్, ముందు ఒక స్లాష్ తర్వాత ఒక స్లాష్ మనము వాడాలి. దట్ ఈస్ ద రూల్. ముందుగా చూడండి, ఈ లెటర్ని మనం ఎలా ఉచ్చరిస్తాం? ఈ, షార్ట్ ఈ. ఓకే అండి. చూడండి, ఎగ్జాంపుల్ వర్డ్ ఉంది ఇక్కడ. బి అనేది కాన్సనెంట్ని వాడాం, టీ అనే కాన్సనెంట్ని వాడాం. మధ్యలో ఉన్నటువంటి ఫోనిక్ లెటర్ ఏదైతే ఉందో అది ఎలా ఉచ్చరించబడుతుంది? ఈ. బిట్ ఏమనాలి దీన్ని? బిట్. మరి నెక్స్ట్ దాని కింద ఉన్నటువంటి ఫోనిక్ లెటర్ చూడండి, ఏ, షార్ట్ ఏ. బెట్, బెట్. దాని కింద ఉన్నటువంటి అక్షరాన్ని చూడండి, ఐ, ఐ. బ్యాట్, మనం బ్యాట్ అంటుంటాం, బ్యాట్. నెక్స్ట్ చూడండి, ఇది షార్ట్ ఆలా ఉచ్చరించబడుతుంది. ఎలా ఉంది కదా, మధ్యలో గీత ఒకటి లేదు, కానీ దీన్ని ఎలా? షార్ట్ ఆనే కానీ షార్ట్ ఆ. బట్, బట్. పెదాలని నొక్కి పలుకుతూ అంటున్నాం, బట్. మీరు ఫోనిక్ లెటర్స్ని రాయడం ద్వారానో లేకపోతే చదవడం ద్వారానో రాదండి, దీన్ని ఉచ్చరించాలి. వాస్తవానికి ఫారిన్ కంట్రీస్లో ఈ ఫోనిక్ లెటర్స్ని పిల్లవాళ్ళను చిన్నప్పుడు వాళ్ళు ఏదైతే ప్రైమరీ లెవెల్లో ఉంటారో వాళ్ళ యొక్క టీచర్స్ వాళ్ళ యొక్క ముఖ కవళికలను గమనిస్తూ వారిని సృష్టిస్తూ వాళ్ళను ఆ శబ్దాన్ని ఉత్పత్తి వీళ్ళు చేస్తూ పిల్లలతో ప్రాక్టికల్గా ఫిజికల్గా చేయిస్తారు. అందుకు ఫోనిక్స్ అనేవి స్పష్టంగా వస్తాయి. మరి ఇక్కడ చూడండి, దీన్ని ఉచ్చరిస్తున్నప్పుడు మన కవళికల్లో మార్పులు బట్ అనాలి. అలాగే నెక్స్ట్ ఉన్నటువంటి వర్డ్ చూడండి, లెటర్ చూడండి, బాట్, బాట్. బాట్ కాదు, బాట్, బా. మనం పెదాలని దగ్గర తీసుకుని దాన్ని పలుకుతున్న క్రమంలో పెద్దగా ఓపెన్ చేస్తూ రావాలి, బాట్. నెక్స్ట్ చూడండి, యూలా ఉంది కదా, ఇది ఉ, బుక్, బుక్, బుక్. ఓకే అండి. నెక్స్ట్ చూడండి, లాంగ్ ఓవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి దీర్ఘ అచ్చులు. బిఈఏటి అని ఉంది మనం మామూలుగా రాసేది, కానీ ఫోనిక్ లెటర్లో ఈ ఈఏ రెండు రాసే అవసరం లేదు. జస్ట్ ఈ ఐ పెట్టి 2 చుక్కలు పెడితే కనుక అది ఈగా మారుతుంది, బీట్. నెక్స్ట్ చూడండి, దీర్ఘపు ఆ, రెండో ఆ ఉంది కదా, అది బాట్. మనం దీన్ని కనుక ఫోనిక్ లెటర్ మనకి సౌండ్కి సంబంధించినటువంటి పరిజ్ఞానం లేకపోతే మనం బేసిక్గా ఎలా ఉచ్చరిస్తామండి దీన్ని? బాట్, బాట్, బాట్ అంటాం. ఆర్ను ఉచ్చరించకూడదు, అది సైలెంట్ లెటర్ అనుకోవాలి. మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏని ఎలా దీర్ఘంగా పలకాలి, బాట్. రెండవది చూడండి, ఆ, ఆ, ఆ కాదు, ఇది ఆ. చివరిలో వా శబ్దం వచ్చినట్టుగా, బాట్, బాట్. నెక్స్ట్ ఊ, బూట్, బూట్. ఓకే అండి. మరి FOODని మనం ఎలా ఉచ్చరిస్తామండి? ఫుడ్ అంటాం. సో దట్స్ రాంగ్. దాన్ని ఏమనాలి? ఇక్కడ చూడండి, బుక్ ఎలా ఉచ్చరించాము దాన్ని అలాగే ఉచ్చరిస్తున్నాం మనం, ఫుడ్ అని. కానీ మనం బూట్ అని ఏదైతే ఉచ్చరించినామో ఫుడ్ అనాలి, దాన్ని ఫుడ్ కాదు. రైట్. నెక్స్ట్ చూడండి, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ. బట్, కట్, బిట్, సిట్, బుక్, కుడ్, బైట్, సై, సై, సే అంటాం కదా, సై. బ్యాట్, క్యాట్, బాట్, shot, father, came, beat, see, boot, soon, bet, said, got, caught, about, sofa. రైట్ అండి. మరి అలాగే మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. సిట్, పిన్, బిగ్, బుక్, పుట్, గుడ్, బెడ్, 10, head, cat, bad, hat, but, cut, sun, about, ago, sofa, see, be, meet, food, rule, soon, father, car, heart, cart, barn, law, bird, work, ఫాస్ట్. క్లియర్ అండి. ఇది ఇవాల్టి మన వీడియోలో మీకు నేను చెప్పాలనుకుంటున్నటువంటి మొనోఫ్థాంగ్స్ సంబంధించిన సమాచారం. మరి ఈ మొనోఫ్థాంగ్స్ని మనము విన్నాం కదా, ఇది వింటే వచ్చేది కాదండి. వింటే మనకు వాటిని ఎలా ఉచ్చరించాలి అనే ఒక అవగాహన వస్తుంది. మీరు మీ డిక్షనరీలో ఉన్నటువంటి, మీ దగ్గర ఉన్నటువంటి డిక్షనరీస్లో ఉన్నటువంటి వర్డ్స్ని ఫోనిక్ లాంగ్వేజ్లో ఏ విధంగా ఇచ్చారో మనం కనుక ఉచ్చరిస్తూ పోతే, రోజు కనీసం మనకు ఫెమిలియర్గా ఉన్నటువంటి తెలిసిన పదాలని మనం చూసుకుంటూ పోతే కనుక
కనుక మనకు ఈ ఫోనిక్ పైన సంపూర్ణమైనటువంటి అవగాహన వస్తుంది. మన నెక్స్ట్ వీడియోలో మనము డిఫ్థాంగ్స్ గురించి తెలుసుకుంటాం. అలాగే ఈ ఫొనెటిక్స్లో ఉన్నటువంటి కొన్ని మిశ్రమమైనటువంటి స్వరాల గురించి తెలుసుకుంటాం. దాని తర్వాత చాలా ఎగ్జాంపుల్స్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మరి అంతవరకు సెలవు. టేక్ కేర్.